సో కొన్నిసార్లు మనం ఎంత దాని యొక్క జాగ్రత్తలు తీసుకున్నా కూడా కిడ్నీ అనేది పూర్తిగా పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇలా పూర్తిగా పాడైపోతే మాత్రం మనకి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయండి. ఒకటి హీమోడయాలసిస్ అంటాం, అంటే రక్త శుద్ధి చేయటం అనమాట. సో ఇందులో ఏంటి అంటే పేషెంట్ బ్లడ్ తీసుకొని మిషన్ ద్వారా క్లీన్ చేసి, డయాలసిస్ మిషన్ అంటాము, దాని ద్వారా క్లీన్ చేసి వాళ్ళకి ఎక్కిచ్చేస్తాము. సో ఈ పద్ధతి ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ లేకపోతే వాళ్ళు చేసుకోవాల్సిన పనులు కానీ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇట్లా కొన్ని సంవత్సరాలు జీవనం సాగించవచ్చండి. బట్ ఇంకా రెండోది వచ్చేసి కుదిరితే రీనల్ ట్రాన్స్ప్లాంట్ అంటాము, కిడ్నీ మార్పిడి అంటాము. సో కిడ్నీ మార్పిడి అనేది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ లేకపోతే ఎవరన్నా చనిపోయిన వాళ్ళ కిడ్నీ కానీ ఇవ్వటం అనేది జరుగుతుంది. సో కిడ్నీ మార్పిడి ఆల్మోస్ట్ ఒక 20-25 ఇయర్స్ వాళ్ళు హ్యాపీగా జీవించడానికి తోడ్పడుతుంది.